హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే కేవలం 15 నిమిషాల్లో ఇలాగా హెల్దీ అండ్ టేస్టీగా మరమరాల అచ్చుని ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అస్సలు ఫెయిల్ చేయరండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అచ్చు అనేది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. తక్కువ టైంలో హెల్దీగా స్నాక్ రెసిపీ అంటే ఇది ఒక్కటి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టపడతారు. దానికోసం ఇలాగా ఒక కడాయిని తీసుకొని ఒక 4 కప్పుల మరమరాలు వేసుకుంటున్నాను. బొరుగులు కూడా అంటారండి వీటిని. ఇప్పుడు 4 కప్పులు వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఈ మరమరాలని కలుపుకుంటూ బాగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అప్పుడు బొరుగులు అనేవి క్రిస్పీగా అవుతాయి. ఆపొద్దండి, కలపడం అడుగు పట్టేస్తుంది. ఒక 3-4 నిమిషాలకి బొరుగులు అనేవి ఇలా రంగు మారుతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మరమరాలు గోరువెచ్చగా అయిన తర్వాత ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రం కరకర అన్నట్టుగా వినపడుతుంది, లేకపోతే వేడి మీద మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. 4 కప్పులకి 1 కప్పు బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోండి. నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఈ బెల్లంలో. ఇప్పుడు బెల్లం ఇలా అంతా కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని బెల్లం పాకాన్ని చెక్ చేసుకోండి. కొంచెం గిన్నెలో వేసుకొని వాటర్లో వేసిన తర్వాత ఇలాగ రౌండ్ లాగా చేసుకొని సాగుతుంది కదా, ఇది కరెక్ట్ పాకం కాదండి. ఇంకా 1-2 నిమిషాలు ఉడికించండి. 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. పాకం అనేది ఇలా రావాలి. మనం ఒక గిన్నెలో కొడితే టంగ్ టంగ్ అని సౌండ్ వచ్చి ముక్కలుగా విరిస్తే పటాపటా విరిగిపోవాలి. అంతేనండి, అది కరెక్ట్ పాకం. అప్పుడైతే నోటికి కూడా అస్సలు అంటుకోదు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బొరుగులన్నిటినీ వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలండి, లేకపోతే పాకం అనేది గట్టిగా అయిపోతుంది. మంటని సిమ్లో పెట్టేసి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. ప్లేట్కి నెయ్యి అనేది పాకం రాకముందు మనం తయారు చేసే ముందే పెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలాగా అంతా తీసేసుకొని ప్లేట్ అంతా పల్చగా చేసేసుకోవాలి. మీరు ఒకవేళ ముద్దలుగా చేసుకోవాలంటే ఇదే టైంలో ఫాస్ట్గా చేసేసుకోండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితోటి ఒకసారి అంతా గట్టిగా అనుకొని ఈ అచ్చుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారా, ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నెయ్యి పూసాం కాబట్టి ఎటు తిప్పితే అటు అస్సలు విరగదండి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కావాలంటే ఈ అచ్చుని ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకోవచ్చు. కానీ నేను కొంచెం పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండటానికి ఇలా కొంచెం షార్ప్గా రౌండ్గా ఉండే చక్రాలు ఒత్తుకునే గిద్దను తీసుకొని దీనిపైన పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. రౌండ్గా దాని లోపలికి అచ్చు అనేది వచ్చేస్తుంది. ఇలాగా చేసేసుకున్న తర్వాత చూసారా, ఇలా వస్తుంది. ఇలాగ నేను కొన్ని రౌండ్గా కొన్ని రెక్టాంగిల్ షేప్లో చేసుకున్నానండి. పిల్లల కంటికి చూడడానికి అలాగే తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని బాక్స్లో పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రెష్గా వారం రోజులు నిల్వ ఉంటాయి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.